రవికుమార్ కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవన వేదం. ఆ రోజు ఆదివారం. సుందర్రావు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు శుభ్రంగా. సుందర్రావు కుర్చీలో కూర్చున్నాడు. సుందరి నిన్న మేకప్ కిట్ కొనుక్కొని వచ్చింది. ఆ నిలువుటద్దం మీద అలా కూర్చుంది. సుందరి 1 గంట నుంచి అలా నిలువుటద్దం దగ్గర ఉండిపోయావు. ఏమీ భోంచేయలేదు. ఆఖరికి నేనే వంట చేశాను. నీకు పన్నీరు కూర చేశాను, నీకు ఇష్టమని. అటువైపు చూడడం లేదు. సుందరి ఏం చేస్తుంది? తలకి స్నానం చేసిందేమో, మొత్తం విరబోసుకుని ఉంది. అద్దంలో 2 సార్లు చూసుకుంది. నచ్చలేదు. మొత్తం అంతా 2 భుజాల మీదకి వేసుకుంది. ఆ జుట్టుని నచ్చలేదు. మొత్తం అంతా కట్టుకట్టి ఒక భుజం మీద వేసుకుంది. అప్పుడు ఆలోచించింది. తర్వాత ఈ ఐబ్రో పెన్సిల్తో ఐబ్రోలు దిద్దుకుంది. కళ్ళకి కాటుకు పెట్టుకుంది. ఇది వరకు పౌడర్ చేతిలో పోసుకుని రాసుకునేది. ఇప్పుడు బ్రష్ తెచ్చుకొని ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. ఒకసారి భర్త వైపు వారగా చూసింది. యువతల వైపును చూసారి, అవతల వైపును చూసారి చూసింది. ఈ సుందర్రాకి ఏమి పట్టలేదు. ఏమిటో అదోలా కూర్చున్నాడు. సుందరి కాస్త భోంచి, అప్పుడే 4 అయిపోయింది. అయినా పట్టలేదు. అలా చూస్తాను. ఏం చేస్తుంది? శుభ్రంగా మేకప్ అంతా చేసుకుంది. శుభ్రంగా చీర మార్చింది. తనకు నచ్చలేదు చీర. నీ చేసి, ఏమండి బాగుందా అంది. అప్పుడు 6 అయిపోయింది. ఏమిటండి అప్పుడే టైం ఇలా గడిచిపోయింది? సుందరి కాస్త భోంచి, నేను అప్పుడే రాత్రి భోజనాన్ని కూడా సిద్ధమైపోయాను. నువ్వేమీ తినడం లేదు. ఏమండి 6 అయింది. బాగుంది కదా, నా డ్రెస్ బాగుంది కదా, ఒక్కసారి వీధిలోకి వెళ్ళి వద్దామండి. అలా వెళ్ళి చూసి వద్దాం. సుందరి వద్దు సుందరి. ఏమంటే ఆ మేకప్ అంతా చాలా అందంగా ఉంది. అందుచేత ఈ వీధిలో చూసావు, దరిద్రం కుక్కలు తిరుగుతున్నాయి, తెగ తిరుగుతున్నాయి. అందుకు భయం వేస్తుంది నాకు. అందుచేత ఈ వేళకి శుభ్రంగా భోంచేసి మేకప్ కడిగేసుకో. రేపు మళ్ళీ పొద్దున్నే మేకప్ చేసుకుని ఏమంటావు? ఈ కుక్కలతో భయం సుమా. ఇదే రవికుమార్ జీవన వేదం.